ఏపీ ప్రభుత్వం చేసుకునే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా జరగాలన్నారు సిపిఐ నేత రామకృష్ణ. విద్యుత్ కొనుగోలులో ప్రభుత్వం చేసుకునే ప్రతి ఒప్పందం క్లారిటీగా ఉండాలన్నారు. దేశ ప్రజలు మోడీ కాళ్లు మొక్కాని బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. మోడీ కాళ్లు ఎందుకు మొక్కాలో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇంధన హబ్గా మారుతుంది అని నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా. మీరు ఇంధన హబ్గా మార్చినా పర్వాలే, కొద్దిగా లేట్ అయినా పర్వాలే, కానీ మీరు ఏ అగ్రిమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి. మీరు ట్రాన్స్పరెంట్గా జరపకుండా మేము బ్రహ్మాండంగా ఒప్పందాలు చేసుకున్నాం, వేల కోట్లు వస్తున్నాయి, లక్షల కోట్లు వస్తూ ఉన్నాయి, ఇక్కడ నుంచో మేము ఉత్పత్తి చేస్తాం, ఉత్పత్తి చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా మేమంతా సప్లై చేస్తామనే పద్ధతుల్లో మీరు చేసే మాత్రం మేము అంగీకరించాం. ప్రతి అగ్రిమెంట్ కూడా పారదర్శకంగా జరగాలి, ట్రాన్స్పరెంట్గా జరగాలి. ట్రాన్స్పరెంట్గా మీరు చేయకుండా ఇబ్బడి ముబ్బడిగా చేస్తాం, మాతో దావోస్లో అగ్రిమెంట్ అయ్యారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు కాబట్టి మేము అన్నీ చేస్తామంటే మాత్రము నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇది ఒక సుడిగుండం లాంటిది. ఈ సుడిగుండంలో ఎవరైతే కాలు పెడతారో చేయి పెడతారో వాళ్ళ కాలు చెయ్యి రెండు ఉండవు. ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ఏమంటే ఆ ఒప్పందాలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైనా సరే పారదర్శకంగా జరగాలి.